దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదము కలుగునుగాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్, సామెతల గ్రంథము 8వ అధ్యాయములో నుండి 18వ వాక్య భాగం. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కల్మియు నీతియు నా యొద్ద ఉన్నవి. దేవుని దగ్గర బలము, ప్రభావము, సౌందర్యము, సంతోషము, అలాగనే మనం చదివిన వాక్య భాగంలో ఐశ్వర్యము, స్థిరమైన కలిమి, నీతి, ఇవన్నీ దేవుని సన్నిధానములో ఉన్నవి. ఇవి నావి అంటున్నాడంటే అవన్నీ మీవి లేదా మనవి అని అర్థం. మనం ఆయన పిల్లలమైనప్పుడు తండ్రికి సంబంధించిన ప్రతిదీ మనకు వర్తిస్తుంది కనుక ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, టెంపరవరీ కాదు, పర్మనెంట్ కలిమి, నీతియు నా యొద్ద ఉన్నవి. మన నీతి వేరు, దేవుని నీతి వేరు, దేవుడు అనుగ్రహించు నీతి వేరు. స్థిరమైన కలిమి ఆయన దగ్గర ఉంది. ఆయన నమ్మిన ప్రజలముగా, ఆయనలో విశ్వసించిన ప్రజలముగా, ఆయనకు సంబంధించిన వారముగా, ఆయన పక్షముగా ఆయన అనుగ్రహించే ప్రతి వాగ్దాన ఆశీర్వాదమునకు మనము వారసులం. వాగ్దాన విషయములో మనము నిర్లక్ష్య వైఖరి కలిగి ఉండడం వల్ల మనము కలతను, బాధను, భయమును, దుఃఖానికి మనము చోటిచ్చిన వారంగా ఉంటాము. మనము నిబంధన ప్రజలం, వాగ్దాన సంబంధమైన పుత్రులం. కనుక ఈ లోకములో ఐశ్వర్యమును అనుగ్రహించేవాడు మీరు పేదవారిగా ఉండడము దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. మనము ఆశీర్వదించబడడానికి, ఐశ్వర్యంగా ఉండడానికి, ధనవంతులంగా ఉండడానికి ధనవంతుడైన దేవుడే మన దారిద్ర్యతను తనపై వేసుకొని తాను దరిద్రుడయ్యాడు. కనుక ధనవంతులము కావడం అనేది అదేదో పాపమని కాదు అర్థం. దేవుడే ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం ద్వారా మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు. ఈ విషయము భక్తుడు పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన పత్రిక ద్వారా మనకు సెలవిస్తున్నాడు. అది 15వ అధ్యాయం 58వ వాక్య భాగం. కనుక ఐశ్వర్యమును, స్థిరమైన కలిమి, నీతియు, అలాగనే ఐశ్వర్యము మీకు ఇస్తాడు. నా దగ్గర ఉన్నవి అంటే మీకు అనుగ్రహిస్తానని అర్థం. మనకు ఏవైతే లేవో అవన్నీ దేవుడు మనకు ఫుల్ఫిల్ చేస్తాడు. కనుక మిమ్మల్ని ఎన్నడూ చేయి విడవడు. ధైర్యంగా ఉండండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. వాగ్దానానికి మీకున్న పరిస్థితులకు పూర్తి భిన్నంగా ఉండవచ్చు, సహజం అది. కనుక మీరు మాత్రం ధైర్యంగా ఉండి వాగ్దానాన్ని సొంతం చేసుకోండి. పిల్లలే లేని పరిస్థితుల మధ్య దేవుడు ఆకాశ నక్షత్రాలను చూపించి మన పితరుడైన అబ్రహాముతో నీ సంతానము ఇలాగ ఉండును అని చెప్పాడు. ఈ రోజున కూడా మీకు ఐశ్వర్యము, ఘనతను, స్థిరమైన కలిమి, నీతియు, సమాధానము మీకు అనుగ్రహిస్తాడు. మీకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లం అంతా తీసేస్తాడు. మీరు దేవుని వాగ్దానాన్ని స్థిరపరచుకోండి. మీ హృదయములో దాన్ని భద్రపరచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీకు స్తుతి చెల్లిస్తున్నాము. నమ్మదగిన దేవుడవు, ఎన్నడూ చేవిడువని వాడు. ఇదిగో నీ మాటలు వింటున్న నీ ప్రజల జీవితంలో ఐశ్వర్యము, ఘనతయు, స్థిరమైన కలిమియు, నీతియు, సమాధానము నీ ప్రియ పిల్లల జీవితంలో సమృద్ధిగా ఉండునుగాక. ఈ లోకంలో మీ నామ మహిమార్థం వారు మీకు సాక్షులుగా ఉందురుగాక. యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.